హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి చిలకమ్మ. నా ఛానల్ కానీ మొదటిసారి కానీ చూసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చిందంటే నేను ఈరోజు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చాను ఫ్రెండ్స్. ఈ కూరగాయలన్నీ ఎలా ఉన్నాయి, ఏ రేట్లు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని చెప్పడానికి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని. ఎందుకంటే మనము మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటేనే చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. అవి అక్కడ కూరగాయలు అనేవి తక్కువ రేటుకి వస్తాయి. రైతు బజార్కి వెళ్ళి మనం కూరగాయలు కానీ తెచ్చుకున్నట్లయితే మనకు రేట్లు అనేవి చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్లో, మన బిజీ షెడ్యూల్లో మనము మార్కెట్కి వెళ్లకుండా మనం బయట షాపుల్లోనే కూరగాయలు కొంటాము. అక్కడ ఏంటంటే రేటు బాగా ఎక్కువ చెప్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు 20 రూపాయలు ఉన్నది 40 రూపాయలు చెప్పచ్చు, 40 రూపాయలది ఉన్నది 60 రూపాయలు చెప్పచ్చు, 60 రూపాయలది 80 రూపాయలు కూడా చెప్పచ్చు ఫ్రెండ్స్. మన డైలీ రొటీన్లో వీక్లీ వన్ డే ఎట్టా కొట్ట అడ్జస్ట్ చేసుకుని వన్ డే కానీ మనము హాఫ్ డే టైం స్పెండ్ చేస్తే రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటే మనకు చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు డబ్బులు అనేవి చాలా ముఖ్యమైనవి కదా ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నాను, 1కి 10 సార్లు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. దీంట్లో మీకు నేను జస్ట్ ఐడియా కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల మనం ఎంత బెనిఫిట్ అవుతామనేది మనం కూడా ఆలోచించాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూరగాయలు తెచ్చినవి ఎలా ఉన్నాయి, ఎంత రేటు పడ్డాయి నేను మీకు అందరికీ క్లియర్గా చెప్తుంటాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్ రైతు బజార్కి వెళ్ళి మనం కూరగాయలు కానీ ఫ్రెష్గా అయితే తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. అది తాజా కూరగాయలు. అది పొద్దున్నే వెళ్ళి మార్కెట్ కానీ వెళ్ళి తెచ్చుకున్నామంటే రైతు బజార్కి కూరగాయలు అనేవి మనకు తక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తెచ్చుకున్న కూరగాయలు ఒక్కొక్కటి ఎంత రేటు పడింది అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఐడియా వస్తుందని. ఇప్పుడు రైతు బజార్కు ఉన్న రేట్ ఎంత, ఇప్పుడు మనం షాపుల్లో తెచ్చుకునే దాని రేట్ ఎంత, మీకు జస్ట్ డిఫరెంట్ తెలిసిద్దని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది కరేపాకు ఫ్రెండ్స్. నేను ఒక 5 రూపీస్కి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కరేపాకు అంత పెద్దగా అయితే బాగాలేదు, కొద్దిగా అయితే పర్వాలేదు. ఇదే కరేపాకు మనం బయటకైతే 5 రూపీస్కి అయితే రాదు ఫ్రెండ్స్. 20 రూపీస్ 10 రూపీస్ అబౌవ్ అయితే కంపల్సరీ ఉంది. ఇది పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఇది ఒక 1/2 కేజీ. ఈ 1/2 కేజీ ఎంత పడిందంటే 20 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అంటే కేజీ వచ్చి 40 రూపీస్ పడిద్ది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చి మెంతుకూర. ఇది వచ్చి 10 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అదే బయట షాపుల్లో అయితే కంపల్సరీ 20 రూపీస్ అబౌవ్ అయితే కంపల్సరీ చెప్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇది పుదీనా ఫ్రెండ్స్. ఈ పుదీనా అనేది ఒక 5 కట్టలు అయితే ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చి జస్ట్ 10 రూపీస్ పడింది. అదే బయట షాపుల్లో అయితే ఇది కంపల్సరీ ఎక్కువే ఉండిద్ది. ఒక 30 రూపీస్కి అయితే తక్కువ అయితే ఇవ్వనే ఇవ్వరు ఫ్రెండ్స్. ఇది వచ్చి తోటకూర కట్ట. ఇది వచ్చి 10 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అదే బయట ఇది